హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా 26th సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ 12 మంది 6 జంటలుగా స్ప్లిట్ అయ్యి డ్యూయెట్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. డ్యూయెట్స్ అయినా కూడా ఇద్దరు సింగర్స్ కి ఇండివిజువల్ మార్క్స్ పడతాయి ఇవాళ. సో అండ్ ఎలిమినేషన్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని అక్కడ కూడా హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళు సీజన్ 26 సిరీస్ విన్నర్ అవుతారనమాట. వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ గెలుచుకున్న సింగర్స్ కి 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. నిన్న 3 జంటలు ఫెస్టివ్ సాంగ్స్ ప్రెజెంట్ చేశారు. మిగిలిన 3 జంటలు ఇవాళ మరికొన్ని అద్భుతమైన ఫెస్టివ్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ లో మొదటి జంటగా రాబోతున్నది ధనస్వరూప్ అండ్ గీతాంజలి. నీ ఫేవరెట్ ఫెస్టివల్? గణేష్ చతుర్థి. గణేష్ ఎందుకు? అంటే ఫన్ ఉంటుంది సార్, అందుకే. దీపావళి కన్నానా? దీపావళి కూడా ఫన్నే సార్, కానీ గణేష్ చతుర్థి అది ఫుడ్. ఫుడ్ అది కదా ముఖ్యమైన విషయం. నీకు ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం, అంతేనా? నువ్వేం తింటున్నట్టు లేదు, ఊరికి అలా చూస్తావు అనమాట. అలంకరణ అలా చూసి మధ్య మధ్య పానీయం సమర్పయామి అన్ని ఇలా చూసేసుకోవడం, అంతే. అంతేనా? నీకు ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి సార్. సంక్రాంతి ఎందుకో? అంటే మోర్ ఓవర్ రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రా నువ్వు? నార్మల్గా పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండామనుకున్నాను నేను. అది కూడా ఒక రీజన్ సార్. అంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా సార్ సంక్రాంతి అందరూ. సాధారణంగా మన ఊర్లో పండగలు అంటేనే అందరం హ్యాపీ అయిపోతాం. అన్ని పండగలకి కొత్త బట్టలు, అది ఒక సాక్ మనకి బట్టలు కొనుక్కోవడానికి, అంతే కదా. అందరు ఫ్యామిలీలు అందరూ కలవడం అండ్ వాళ్ళు ఏవేవో చేసుకుంటూ ఉంటారు ఇంట్లో సరదాగా. అంటే వంటలు పండగలు, తోరణాలు కట్టడాలు, అన్నీ ఏదో సరదాలు జరుగుతూ ఉంటాయి, అంతే కదా. నీకు చాలా ఈజీగా దొరుకుతుంది అన్ని ఏదైనా కట్టాలంటే నీ హేటికి, అంతే కదా. ఓకే, ఏ పాట పాడబోతున్నారు? మేము పాడబోయే పాట శ్రీగంగా. ఆల్ ది బెస్ట్, బాగా పాడండి. థ్యాంక్ యూ సార్. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। श्री गंगा नीलाटी मनसेयवे, जन्मंता नी बाट नडिपिंचवे, शिव पूजनो करुणिंचवे, प्रिय सेवलो तरिंचु वरमीयवे। కాశీవాస సాంబ శివ, కాచే తండ్రి మహదేవా, పొంగే కంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర్ మహారాజ్ కి, హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా. ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా, నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతది రా. జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా.
నీరు రెంటిని నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా విడ్డూరం చూపావుగా నీ లీలతో నెలవంకకు తోడుగా వెలుగై నువ్వు ఉండగా అమావాస్య లేదుగా కలలో ఇలలో నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికి ఆలోచనలో నీ ఉనికి ఆశా దీపం రేపటికి నీదే వందిన పుణ్యం మాదై పోనీ బోలో శంకర మహారాజ్ కి హర హర మహాదేవ్. జగమేలు శివశంకరా జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కల కన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా ఆరాధించే తొందర ఆరాధించే తొందర ఆగేది లేదురా మారేడే మనసుందిరా నీ ముందర నీ చల్లని నీడలో నిలవుంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా వీచే గాలే సాక్ష్యమట నింగి నేల సాక్ష్యమట ఆత్మదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ బోలో శంకర మహారాజ్ కి హర హర మహాదేవ్. జగమేలు శివశంకరా జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా ధనస్వరూప్ సార్ నమస్తే సార్. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న సార్. అంకుల్స్ మన చిన్నాన్నగారులు పెద్దనాన్నగారులు అత్త మామ వీళ్ళందరినీ మనం చనువుగా ఒక్కొక్కసారి ఏకవచనంతో సంబోధిస్తాం. నాన్నగారు అనేవాళ్ళు ఉంటారు, నాన్న అనేవాళ్ళు ఉంటారు. అవును సార్. తహసీల్దార్ గారు ఆఫీస్కి వెళ్తే తహసీల్దార్ గారిని సార్ నమస్కారం సార్ అంటాం. అవును సార్. తహసీల్దార్ గారి కన్నా పెద్ద జిల్లా కలెక్టర్ గారు, ఆయనకన్నా పెద్ద సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ, అవును సార్. ఆయనకన్నా పెద్ద చీఫ్ మినిస్టర్ గారు. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కలిసినప్పుడు మనం భక్తిగా ప్రతిశ్రద్ధలతో నమస్కారం పెట్టి ఏమండి అంటాం, అంతేనా? అవును సార్. వీళ్ళందరికన్నా పెద్ద దేవుడు దేవుడు సార్. అంతేగా, ఆబ్వియస్లీ. జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర అని. ఆ తర్వాత లైన్ ఏంటి? మాకింక భయమేందిరా రా అని అంటే మనం ఆఫీసర్లనే అనం. అంతకన్నా పెద్దవాళ్ళని ఇంకా బహువచనంతో శివుడు గారు, జగమేలు శివశంకరుడు గారు అని అన్నారు. కానీ నీకు దేవుడు అంత చనువా, అంత నీ పక్కన నీతో పాటు చదువుకున్నాడా నేను తెలుసుకుందామని. సార్ అలానేం కాదు సార్, సాంగ్లో అలా వద్దని.
సాంగ్లో అలా ఉంది కాబట్టి మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. ఏం లేదమ్మా, నేను ఆట పట్టించాను అంతే. పండగ కదా, పండగ అంటే మంచి బట్టలతో తొడుక్కోవడం, దీపాలు వెలిగించు, ఇదే కాదు జోకులు వేయడం కూడా పండగలో భాగమే అని చెప్పడం కోసం అలా అన్నాను. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి నువ్వు కూడా చాలా చక్కగా పాడావు, చక్కగా అలంకరించుకున్నావు, పండగకి తగినట్టుగా చూడముచ్చటగా ఉన్నారు. చక్కగా పాడారమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధనస్వరూప్, గీతాంజలి సార్. చాలా మంచి పాట. ముఖ్యంగా పాటలో నాకు నచ్చిన అంశాలు ఒక క్రమంలో చెప్తాను. నాకు మొదటగా నచ్చిన అంశం అంటే పాటలో 3వ బీజియంలో వచ్చిన కోరస్ బాగా నచ్చింది నాకు. ముందు ఆ స్వరాలు పాడారు కదా, అది చాలా బాగా నచ్చింది. 2వ అంశం నువ్వు ధనస్వరూప్ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, ఇప్పుడు నేను కానీ కీరవాణి గారు కానీ సునీత గారు కానీ మమ్మల్ని చూస్తే భయం ఏమైనా వేస్తుందా? మేము అంతా సరదాగానే మాట్లాడుతున్నాం, నవ్వుతున్నాం, నువ్వు మాతో జోకులు కూడా వేస్తున్నావు కదా, ఎందుకు ఏదో సంకోచంతో, సంశయంతో, భయంతో, బెదురుతో పాడుతున్నట్టుగా ఉంది? ముఖ్యంగా కొంచెం మీదనే పాడుతున్నావు. మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోంచి, నాభి దగ్గర నుంచి పాడితే ఇలా ఉండదు. నువ్వు ఖచ్చితంగా పాడగలవు, అంత సామర్థ్యం నీలో ఉంది. నిన్ను నువ్వు గుర్తించుకో, సరేనా? బాగా పాడాలి, బాగా పాడే సామర్థ్యం ఉంది, ఆ విషయం మర్చిపోవద్దు, సరేనా? ఓకే సార్. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి, చాలా చాలా ఇష్టం. నాకు అర్థమైంది విషయం ఒకటి చెప్తాను. ధనస్వరూప్, నువ్వు సంగీతం నేర్చుకుంటే నువ్వేంటి అనేది నీకు తెలుస్తుంది. వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. సంగీతం అంటే నువ్వు ఏ పాట పాడుతుంటే ఆ ఒరిజినల్ సింగర్ని ఇమిటేట్ చేసేస్తున్నావు. నీ ఐడెంటిటీ ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా సంగీతం నేర్చుకోవాల్సిందే నువ్వు. డెఫినెట్లీ. అదర్వైజ్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సౌండింగ్ బ్రైట్గా పాడగలవు, కానీ చందు ఒరిజినల్ వాయిసే కొంచెం యునో ఆ హస్కీనెస్ అది ఉంది కాబట్టి కొంచెం మృదువుగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇమిటేట్ చేసే ప్రాసెస్లో నువ్వు ఒరిజినల్ కంటే ఇంకా హస్కీ చేసేసావు. బిగినింగ్ లైన్స్ అన్ని కూడా నువ్వు కూడా అదే అయింది. నువ్వు ఇమిటేట్ చేయటం మూలంగా ఏమైందంటే ఇంకా సాఫ్ట్ చేసేసావు. సో యూ హ్యావ్ టు యాక్చువల్లీ లెర్న్ మ్యూజిక్ నాన్న ధనస్వరూప్. నేర్చుకో, నువ్వేంటనేది తెలుసుకోవాలి. వాట్ యు ఆర్ యాజ్ అ సింగర్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్ ఇద్దరును. ఆల్ ది బెస్ట్. దీపావళి. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఒక రైటర్ని ఏదో ఒక బుక్ ఇన్స్పైర్ అవుతుంది. అలా మీ లైఫ్లో మీకు ఆ కాంతులు నింపిన ఆ పుస్తకం, ప్రత్యేకమైన పుస్తకం ఏదైనా ఉంటే కొంచెం షేర్ చేయరు? చిన్నప్పటి నుండి బాల సాహిత్యం బాగా చదివాను, కానీ కాంతులు అంటే జ్ఞాన కాంతులు నింపిన పుస్తకం మాత్రం ఒకటి ఉంది నా జీవితంలో. అది ఖలీల్ గిబ్రాన్, లెబనాన్ రచయిత, అమెరికాలో రాసిన పాట ఇది పుస్తకం. ఖలీల్ గిబ్రాన్ రాసిన ద ప్రాఫిట్, అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేసింది నా జీవితంలో. 96 పేజీల చిన్న పుస్తకం అది. అందులో జీవితం గురించిన ఒక 26 అంశాల గురించి ఒక తాత్విక కోణంలో స్నిగ్ధ వచన కవిత్వం రాశారు ఆయన. ఆ పుస్తకం నాకు చాలా చాలా ఉపయోగపడింది నా మేధస్సు పురివిప్పడానికి. అందులో ఒక అంశం గురించి చెప్తాను, మంచి విషయాలు. కీరవాణి గారు ఇంతకుముందు సంచికలో చెప్పారు పిల్లల గురించి. వాళ్ళు ఎలాగూ వాళ్ళ నచ్చిన పనులు చేస్తూ వాళ్ళ జీవితంలో వాళ్ళు వెలుగులు నింపుకోవాలని కీరవాణి గారు చెప్పారు కదా. ఆయన పిల్లల గురించి ఏమన్నారంటే, పిల్లలు మీ పిల్లలు కాదు, తనను తాను కోరుకునే జీవితపు కూతుళ్ళు కొడుకులు. వాళ్ళు మీ ద్వారానే వస్తారు కానీ మీ నుండి కాదు. వారు మీతోనే ఉంటారు కానీ మీకు చెందరు. మీరు వాళ్ళ శరీరాలకు ఆశ్రయం ఇవ్వచ్చు కానీ ఆత్మలకు కాదు. మీ కలల్లో కూడా చూడలేని రేపటి ఇళ్లల్లో వాళ్ళ ఆత్మలు సంచరిస్తూ ఉంటాయన్నారు. మీరు వాళ్ళలా ఉండడానికి ప్రయత్నించాలి, కానీ వారిని మీలా చేయడానికి మాత్రం పూనుకోవద్దు. జీవితం వెనక్కి నడవదు, నిన్నటితో కాలయాపన చేయదన్నారు. చివరిలో ఒక మంచి విషయం చెప్పారు, మీ పిల్లలు సజీవమైన బాణాల మాదిరి అనంత పదంలోకి విడవబడడానికి వంచబడే విల్లులే మీరు. చంద్రబోస్ గారు, ఇది మొత్తం అందులో ఉన్న అంశాలు 26 అండి. మొత్తం గుర్తుందా మీకు? ప్రేమ, వివాహం, పిల్లలు, అదే మొత్తం 26 అంశాలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. ఫెంటాస్టిక్. నెక్స్ట్ పేర్ ఇస్ గోయింగ్ టు బి యశస్వి అండ్ ఆమ్ ఆద్మీ సంపత్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని
మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల వలపు కథ మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికథలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో తెలుగు తమిళం జతకట్టి నిన్నడో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధురత మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి యశస్వి నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సంపత్ను కూడా చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ వయసు ఎంత సంపత్? 19 సార్. ఓకే, ఇంకా బేస్ కావాలి. అవును సార్. రాను రాను వస్తుంది అది. వయసుతో పాటు బేస్ పెరుగుతుంది. బేస్ వచ్చిన తర్వాత పాటలో గాంభీర్యం కూడా వస్తుంది, ఇట్లాంటి పాటల్లో ముఖ్యంగా. యశస్వి, చరణంలో ఒక లైన్లో రిగ పదస ఏంటది? భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తగధిమిత. అట్లాంటి లైన్స్ పాడేటప్పుడు తగతిమిత అన్నప్పుడు ఆ పై నోట్ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అన్నది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. నీకు అభినందనలు.
థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా చాలా బాగా పాడావమ్మా. మీరు కూడా చాలా చక్కగా ఆ భక్తి భావంతో ఆనందంగా పాడారు. ముఖ్యంగా పాడుతున్నంతసేపు మీరు సంతోషంగా పాడారు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇస్ ద బెస్ట్ డ్యూయట్ ఐ హర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా మేడం హ్యాపీ దివాళీ. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. యశస్వి నమస్తే నమస్తే సార్. అమ్మా. యశస్వి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న ఉన్నాయి కానీ చాలా మొత్తం మీద పాట బాగా పాడావు. నువ్వు కింది స్థాయికి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం ఇంకా వినిపించట్లేదు, స్పష్టత లేదు. కిందికి వెళ్ళినప్పుడు దాన్ని కొంచెం మెరుగు పెట్టుకోవాలి నువ్వు. ఇందులో వేటూరి గారు ఎన్నెన్ని విన్యాసాలు చేశారు. చరణంలో శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది, వైగైనది ఒడ్డున మీనాక్షి గుడి కట్టారు. కాబట్టి ఆ నదికి ఆ గుడికి ఎంత చరిత్ర ఉందో, ఎంత సాంస్కృతిక ఒక అనుబంధం ఉందో అదంతా మన ఇద్దరి మధ్యన ఉందని చెప్తుందన్నమాట. అట్లాగే కోరస్ పాడిన వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన, 2 చిలకలు ఒక అర్థం ఉంది, ఇంకొక చిలకకి ఇంకొక అర్థం ఉంది. చిలకడ మొదటి 2 చిలకలకి చిలికించడం అనే అర్థం ఉంది, చిలకడం చిలకరించడం అనేది. 3వ చిలకకి చిలక అనేది రామచిలక అనే అర్థం ఉంది. అంటే 2 హల్లులు కానీ అంతకంటే ఎక్కువ అక్షరాల సమూహం కానీ అర్థభేదంతో కొంత విరామంతో పునరావృతం అవుతుంటే ఆ అలంకారాన్ని యమకాలంకారం అంటారు. వేటూరి గారు నిజంగా ఈ పాటలో, సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఎన్నో అలంకారాలు చూడొచ్చు ఆయన పాటలో. ఆ అలంకారాన్ని బాగా అర్థం చేసుకుని పాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నువ్వు ఇంకా కొంచెం ముందుకు అడుగు వేయాలి జాగ్రత్తగా. సరే. వెల్ డన్. దీపావళి శుభాకాంక్షలు మీ ఇద్దరికీ. మీకు కూడా దీపావళి. థ్యాంక్ యూ సార్. ఈ 26th సిరీస్లో ఫెస్టివ్ సాంగ్స్ రౌండ్ పార్ట్ 2లో లాస్ట్ పేర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి అనూహ్య అండ్ నిగమ. మీరు ఎంపిక చేసుకున్న పాట వివరాలు చెప్పేసేయండి. చెప్పే ముందు చరణ్ గారు అయ్యా ఒక చిన్న మాట. మా జీవితాల్లో వెలుగులు నింపిన పుస్తకాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, సందర్భాలు కావచ్చు అడిగి తెలుసుకున్నారు కదా. అట్లాగే మీ జీవితంలో కాంతులు నింపిన పాట, మాట, సందర్భం, సంఘటన ఏదో ఒకటి పాడుతా తీయగా సార్. నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది. నాన్నగారి విషయం పక్కన పెడితే టోటలీ డ్రాస్టిక్లీ చేంజ్ మై లైఫ్ ఇస్ ఈ పాడుతా తీయగా. నాకే తెలుస్తుంది ఒక మెచ్యూరిటీ నాలో వచ్చినట్టు. ఇంకా ఆ అల్లరంతా కొంచెం బాగా తగ్గింది. అండ్ ఇట్స్ అ గ్రేట్ చేంజ్ ఇన్ మై లైఫ్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు కానీ బట్ ఇది ఒక ఘట్టం నా జీవితంలో. పాడుతా తీయగా యాంకరింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. మీరు ఎంపిక చేసుకున్న పాట వివరాలు చెప్పండి ప్లీజ్. మేము పాడబోయే పాట రామా కనవేమిరా. ఆల్ ద బెస్ట్. రామా కనవేమిరా, రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా, రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. నీలలామ నవలావణ్య సీమ
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సానిరమ పమగరి మొసకరి చూపుల అసదృశ దిక్రములు సగరి గమని నమని ముసి ముసి నగవుల రసిక శిఖామణులు తాత కిట తక జణుత వసపరి చూపుల అసదృశ దిక్రములు తక జణు తక దిమి తక మీసం మీటే రోజ పరాయణులు నీదమ పమగరిగ మా సరి ఎవరను మత్త గుణోల్వణులు ఆహా క్షణమే ఒక దినమే నిరీక్షణమే ఒక యుగమే తరుణి వంక శివధను వంక తమ తను మరచి కనులు తెరచి చూడగరామ కనవే మీరా కనవే మీరా ముందుకేగి వెళ్ళందబోయి ముచ్చమటలు పట్టిన ధరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు ముందుకేగి వెళ్ళందబోయి ముచ్చమటలు పట్టిన ధరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు విల్లెత్తలేక ముఖమెత్తలేక సిగ్గేసిన నరపుంగవులు తమ ఒళ్ళో ఒరిగి రెండు కళ్ళు తిరిగి బొక్కేసిన పురుష ప్రణులు ఎత్తేవారు లేరా అవిలు ఎక్కు పెట్టేవారు లేరా ఆ ఎత్తేవారు లేరా అవిలు ఎక్కు పెట్టేవారు లేరా అరెరెరె ఎత్తేవారు లేరా అవిలు ఎక్కు పెట్టేవారు లేరా ఆహా ఎత్తేవారు లేరా అవిలు ఎక్కు పెట్టేవారు లేరా తగడయ్యకు తాదిమిత రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు సీత వంక ఓరకంట చూసినాడు సీత వంక ఓరకంట చూసినాడు ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు పెళ 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 విరిగెను శివధనువు కలలొలికెను సీతా నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ దశరథ రామ దైత్య విరామ సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే సీతా కళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే రామయ్య అదిగోనయ్యా రాము రమణీలలామ నవలావణ్య సీమ దయాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా అనూహ్య సార్ చూస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. అంటే నవ్వు అంటే అది
ఏదో ఎగతాళి నవ్వు కాదు. ఏంటి ఇంత చిన్నపిల్ల ఎలా పాడుతుంది హాయిగా అని చెప్పి. నువ్వేంటి జాబ్ చేస్తున్నావా? అవును సార్. ఎక్కడ? బెంగళూరులో సార్. అదే ఏంటి? ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సార్. నిజమా కాదా అని తెలుసుకోవడానికి మేమందరం కొంతమంది పాడుతా తీగ బ్యాచ్ అక్కడికి వచ్చి అక్కడ మాకు ఎంట్రీ పాస్ ఇస్తే నువ్వు ఎలా జాబ్ చేస్తున్నావో చూసి ఓహో అని చెప్పి నిర్ధారించుకోవడానికి వద్దాం అనుకుంటున్నాం. వీలవుతుందా? అవుతుంది సార్. అంటే ఇదంతా కట్టుకథ చెప్తున్నావేమో. నువ్వు ఇంకా 7వ క్లాసో 6వ క్లాసో చదువుతూ హాయిగా ఇంట్లో ఉండి ఇక్కడ ఇలాగా వచ్చావేమో ఈ గ్రూప్లో, కానీ కాదా? లేదు సార్, జాబ్ చేస్తున్నాను. కళ్ళారా చూస్తే తప్ప నమ్మలేని పరిస్థితి. అందుకే నాకు నవ్వు వస్తూ ఉంది. అంటే చక్కగా పాడుతున్నావు, దాంతో ముచ్చటగా ఉండి నాకు నవ్వు వస్తూ ఉంది పాడుతున్నప్పుడు. చాలా చక్కగా పాడారు మీరిద్దరు. ఇది స్వరతాళి. ఏంటిది? స్వరతాళి. తాళి అంటే యాక్చువల్ ప్లేట్. అది మామూలుగా హోటల్కి వెళ్తే కొబ్బరి అన్నమో పులిహోర ఏదో ఆర్డర్ చేస్తాం. అలా కాకుండా మాకు వెజిటేరియన్ తాళి కావాలని అడుగుతాం ఏ హోటల్కైనా వెళ్ళినా. అందులో 10 రకాల కూరలు ఉంటాయి. ఏంటి మీరు రకరకాలు మీరు మార్చిన తాళ స్వరగతులన్నీ ఇందులో ఇళయరాజా గారు కదా స్వరపరిచిన విధానం, అవును సార్, మీరు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం. ఈ పండగ అంటే కరెక్ట్గా ఈ ఎపిసోడ్లో మీరు పాడిందే పండగ అనిపిస్తుంది. ఇదే పండుగ అనిపిస్తుంది. నిగమ ఈ పండుగ చాలా చక్కగా మీరు ముక్తాయింపు ఇచ్చారు మీరిద్దరు కూడా. థ్యాంక్ యూ. రామా కనవేమిరా కాదు, రామా వినవేమిరా అనాలి. వీళ్ళు ఇంత చక్కగా ఇద్దరు పిల్లలు పాడుతుంటే రామా వినవేమిరా అని నేను రాముణ్ణి అడుగుతూ ఉన్నాను. నేను మీరు పాడుతూ ఉండగా ఆయన విన్నారు, ఆశీర్వదించారు. మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అనూహ్య, నిగమ బాగా పాడారు నాన్న. త్రేతాయుగంలో తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. చాలా బాగా పాడారు సార్. ఎగ్జాక్ట్లీ సార్. విజువల్ గా కూడా పొరపాట్లు ఉన్నాయి. కలియుగంలో పాడతా తీగ వేదిక మీద పాడుతున్నప్పుడు సవరించుకోవాలి. యాక్చువల్లీ లవకుశ పాటలు కూడా ఫ్యూచర్లో వింటే బాగుండు ఈ గాత్రద్వయంలో అని అనిపిస్తోంది. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. చాలా చాలా అందంగా పాడారు. రామాయణ గాథ వింటున్న ఫీలింగే వచ్చింది నాకు. స్వాతి ముత్యంలో ఆ ఒరిజినల్ గా ఏం జరుగుతోంది అన్నది కూడా దృష్టికి రాకుండా మీ ఇద్దరు పాడిందే ఫోకస్డ్ గా వినేంత గొప్పగా పాడారు ఇద్దరు. ఓవరాల్ గా అసలు ద వే దే ప్రెజెంటెడ్, ఆర్కెస్ట్రా దగ్గర నుంచి కోరస్, ద ఎంటైర్ సీన్ మొత్తం మారిపోయింది ఈ ఒక్క పాటతో. మొత్తానికి ఎలా ప్రారంభమైనా క్లైమాక్స్ కనుక సుఖాంతం అయితే సినిమా సూపర్ హిట్ కదా. సో ఈ ఎపిసోడ్ కూడా ఈ పాటతో సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. సో మచ్. గుడ్ లక్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సిరీస్లో ఇంతవరకు మీరు చూసింది ఫెస్టివ్ సాంగ్స్ రౌండ్. వచ్చే వారం మహా గాయకులు ఘంటసాల గారి డ్యూయెట్ సాంగ్స్తో ఈ చిన్నారులు మేము ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి అండ్ దీపావళి శుభాకాంక్షలు. పాడుతా తీయగా చల్లగా